మదర్స్ డే. ఇక్కడ ఉన్న తల్లులందరికీ కూడా హ్యాపీ మదర్స్ డే అండి. బైబిల్లో కూడా ఉంది, నిర్గమాకాండము 20వ అధ్యాయం 12వ వచనము. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దేశంలో నీవు దీర్ఘాయువు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అని ఉందండి. మరి ఒకసారి మీరు తర్వాత వాక్యం చదువుకోండి. ఇందులో కూడా లాభం మనకే. అంటే ఈరోజు ఏది చేసినాను అంటే అమ్మగారికి సన్మానించినను అందులో కూడా లాభం మనదే. అంటే మనకే దీర్ఘాయువు కలుగుతుంది అని, అంటే దేవునికి మన గురించి తెలుసు అనుకుంటా, అందుకనే అలా రాశారు. అంటే ఈరోజు జరిగే సన్మానంలో మనకే దీర్ఘాయువు కలుగుతుంది. అమ్మగారు అయ్యగారు ఎంతో నిర్మలమైన మనసు అండి. ఎన్నోసార్లు మనకి బాధ కలిగినను ఏం కలిగినను మొట్టమొదటిగా ఫోన్ వచ్చేది వాళ్ళ దగ్గర నుండే వస్తుంది. అంటే మనం ఫోన్ చేసి చెప్పక్కర్లేదు, మాకు ఈ బాధ ఉంది, ఈ వ్యాధి ఉంది అని. ఇంకోటి ఏంటంటే అండి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఏ సమయంలో ఖాళీగా ఉంటారో కూడా తెలుసు. అంటే ఇప్పుడు మేము కాలేజీలో పనిచేస్తాం కదండి, మాకెప్పుడు పొద్దున్నేనే ఫోన్ వస్తుంది. ఎన్నింటికి? 6:30కి కానీ 7ంటికి కానీ. ఎందుకు అంటే ఆ టైంలోనే మేము ఖాళీగా ఉంటామని అమ్మగారికి తెలుసు. లేదా సాయంత్రం వస్తుంది. మేము పనిలో ఉండంగా ఎప్పుడు ఫోన్ చేయరు. అంత ఇదిగా, అంటే అన్ని విషయాల్లో ఎంతో ఇదిగా ఆలోచన కలిగి ఉంటారు. ఇంకను మన సంఘానికి లో చాలా విషయాలు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే అండి, అమ్మగారి మనసుని బట్టి, వారికి ఉన్న ప్రేమను బట్టి, నేను చూసిన దాన్ని బట్టి చాలామంది సంఘాల్లో వృద్ధులకి అంత ప్రాధాన్యత ఉండదు. మన దగ్గర వృద్ధులకి సైతం మీరు ఈ ఎండలో తిరగటం ఎందుకమ్మా, ఇంట్లోనే ఉండొచ్చు కదా అని అనకుండా వారి కొరకు ఆటో పంపించి మరీ సంఘానికి నడిపిస్తారు. అంత మంచి హృదయం ఉన్న దైవజనులు మనకు కలిగి ఉండటం ఎంతో ఆనందకరం అండి. ఇంకొకటి నేను వేరే వారి ద్వారా విన్నది మీతో పంచుకోవాలనుకుంటున్నాను. చాలామంది ఇక్కడికి మేము మా కాలేజ్ తరపున చాలామందిని ఇక్కడ తీసుకొస్తాం అనమాట. వారి ద్వారా మేము విన్నది ఏంటి అంటే, మీకు ఎంత కలిగినను మీ సంఘంలో ఇవ్వటం వల్ల మీకు కలిగే నష్టం ఏం లేదండి, ఎంత ఇచ్చినను తిరిగి వారు మీకే పెడతారన్న మాట నేను చాలాసార్లు విన్నాను. వారి కుటుంబం కొరకు దాచిపెట్టకుండా మీరు సంఘంలో ఏమి ఇచ్చినను అది తిరిగి మీ కొరకే ఖర్చు పెడతారు. ఇది నిజమండి. ఏది ఇచ్చినాను ఏది చేసినాను తిరిగి మరలా మనకే ఖర్చు పెడతారు. ఇదొకటి గ్రహింపు కలిగి మనం ఉండాలి. ఇంకొకటి నేను ఈరోజు చెప్పాలనుకున్నది ఏంటంటే, అమ్మగారికి మనం ఈరోజు చేసిన దాంట్లో ఎంత ఆనందం ఉందో తెలియదు, కానీ కొన్ని దైవికమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఆనందం ఉంటుంది. అయితే అమ్మగారు ఎక్కువ మాస్టర్ గారితో మాట్లాడతారు కాబట్టి కొన్ని విషయాలు నాకు తెలుసు. ఎవరికైనా బాధ కలిగి ఉంటే క్షమించండి అండి, ముందుగానే చెప్తున్నాను. అయితే అమ్మగారి ఆలోచన ప్రకారం ఏంటంటే, అమ్మగారు భోజనాలు వీడియో తీయాలని చాలా ఆశ కలిగి ఉంటారు అన్నమాట ప్రతిసారి. అయితే భోజనాలు అప్పుడు ఎవరు సరిగ్గా కూర్చోట్లేదంటే, అంటే ఒక లైన్ ప్రకారం, అదొకటి దయచేసి గమనించగలరు. ఒక లైన్ ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం కూర్చుంటే మనం భోజనాలు కూడా లైవ్ ఇవ్వచ్చు. అదొకటి ఒకసారి గ్రహించాలి. కొత్త వాళ్ళు ఏమనుకోవద్దండి. ఇంకొకటి, నేను ఇక్కడ ఈ సన్నిధికి వచ్చిన కొత్తలో అమ్మగారి ద్వారా ఒక మాట విన్నాను. అది కూడా ఈ రోజు నుండి తీర్మానం చేసుకోవాలని అనుకుంటున్నాను. మీరు కూడా ఆ తీర్మానం చేసుకుంటారని ఆశపడుతున్నానండి. అయితే అమ్మగారు ఒకసారి ఏమన్నారంటే, ఇద్దరు అన్నయ్యలు అమెరికా వెళ్ళటానికి కారణం ఏంటంటే, అమ్మ నేను ఇద్దరు బిడ్డల కొరకు బిడ్డకు 1 గంట చొప్పున ఇద్దరు బిడ్డల కొరకు 2 గంటలు ఆరాధించేవాళ్ళంట. ప్రార్థన చేసేవాళ్ళంట. మనం కూడా మనకు కలిగిన బిడ్డల కొరకు కనీసం ఒక్కొక్క బిడ్డకి 1 గంట కాకపోయినా అందరికీ కలిపైనా మన అనుదినము 1 గంట ప్రార్థన చేసుకోవాలని తీర్మానం చేసుకుందామండి. మనం చేసే ప్రతి మాటలోనూ, మనం చేసే ప్రతి పనిలోనే వాళ్ళకి ఆనందం ఉంది. వారికి మనం ఏమి ఇచ్చినా వారికి ఆనందం ఉందో లేదో తెలియదు, కానీ మనం అభివృద్ధి పొంది సురక్షితంగా ఉంటే అదే చాలా ఆనందం. నేనేదైనా మాట్లాడుంటే క్షమించండి. మరి ఒకసారి అమ్మగారికి హ్యాపీ మదర్స్ డే అమ్మగారండి. ప్రభు అయిన యేసుక్రీస్తు పేరున మీ అందరికీ కూడా నా వందనాలు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి తల్లికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి మాతృదినోత్సవ శుభాకాంక్షలు. అలాగే జెంట్స్కి కూడా. ఇది ఓన్లీ లేడీస్దేనా అంటే కాదు,
జెంట్స్కి కూడా ఇందులో పార్ట్ ఉంది. ఎలా ఉంది అంటే, దేవుడు మనకి ఆది అందే మనము కలిసి మన స్వరూపంలో నరుణ్ణి సృజిద్దాం అని అనుకున్నప్పుడు ఆ రోజులోనే ఉన్నాడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. సో ఫస్ట్గా ఈ మదర్స్ డే విషెస్ అయితే నేను దేవుడికి చెప్తాను, రెండోది ఫాదర్స్కి చెప్తాను, మూడోది అయితే అమ్మలకి చెప్తాను, లాస్ట్ అండ్ ఫైనలే అమ్మకి చెప్తాను నేను. ఎందుకు అంటే దానికి రీజన్ బైబిలే. తండ్రికే ఎందుకు చెప్పాలి ఫస్ట్ అంటే, దేవుడు మనల్ని ఆయన చేతులతో సృష్టించుకున్న తర్వాత ఫస్ట్ మనమంట తండ్రి గర్భంలోనే స్టార్ట్ అవుతామంట. ఆ తర్వాత తల్లి గర్భంలో పెరుగుతామంట. ఆ తర్వాత ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మనం ఈ లోకంలో జీవించటానికి ఆయన కృప ద్వారా, ఆయన ఆదరణ ద్వారా, ఆయన ప్రేమ ద్వారానే మనం బ్రతుకుతామంట. సో మనకు తల్లి ఎవరైనా సరే ఫస్ట్గా మనం స్తుతులు చెల్లించాల్సింది దేవుడికి. రెండోది మనల్ని పెంచి పోషించడానికి, అసలు మనం ఈ భూమి మీద పడడానికి పునాదైన తండ్రికి. మూడోది మన అమ్మలందరికీ కూడా మాతృదినోత్సవ శుభాకాంక్షలు అండి. అమ్మగారికి ఈరోజు ఇలా ఎందుకు సెలబ్రేట్ చేయాలని ఆశపడ్డారు అంటే, దానికి కారణం ఏంటంటే, ఇక్కడ ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా పిల్లలైనా ఎవరైనా సరే అమ్మగారు అందరికి అమ్మే. అది ఎంతమంది ఒప్పుకుంటారు? ఒప్పుకుంటే స్తుతులు చెప్తాం, అందరూ హల్లెలూయా చెప్దాం. అమ్మగారు అందరికీ అమ్మే. ఎలా అమ్మ అయ్యారు అంటే, ఏదైనా సమస్య వస్తుంది ఇంట్లో వాళ్ళకి చెప్తాం, మళ్ళీ వచ్చి ఎక్కడ చెప్తాము అంటే గుళ్ళో అమ్మగారికే చెప్తాం. అవునా కదా? మీరు ఎంత ప్రార్థన చేసుకున్నా, మీరు ఎంత మోకరించి కన్నీరు కార్చినా, ఏ ఆరాధనలో మీరు కూర్చున్నా కూడా మళ్ళీ అంత చేసి దేవుడితోనే కనెక్ట్ అయి ఉన్నారు ప్రతి తల్లి తండ్రి. అంత కనెక్ట్ అయ్యిండు కూడా మళ్ళీ ఫైనల్గా వచ్చి ఎక్కడ పెట్టుకుంటామంటే, అమ్మ ఈ సమస్య ఉంది ప్రార్థన చేయండి అంటున్నావా లేదా? అయ్యగారితో అమ్మగారితో అదే మాట చెప్తాం. సో మనకి తల్లి తండ్రి ఎంత ముఖ్యమో మన ఇంట్లో. సో మనల్ని నడిపిస్తున్నారు. మనకి ఫస్ట్ ఉన్న ఇన్స్టిట్యూట్ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా మన పేరెంట్స్ నుంచి మాత్రమే ఫస్ట్ ట్రైనింగ్ తీసుకునేది. ప్రతి బిడ్డ మంచిగా నడవడానికైనా, నలుగురిలో మెలగడానికైనా, నలుగురిలో ఎలా ఉండాలి అనేది కూడా తల్లిదండ్రుల దగ్గర నుంచే రావాలి. మనకు అలాగే ఈ సన్నిధిలోకి వచ్చినాక తల్లిగా తండ్రిగా ఎలా ప్రార్థన చేసుకోవాలి, మీరు పాటలు పాడేవాళ్ళు ఉంటే ఎలా ఎంకరేజ్ చేయాలి, లేదు ప్రార్థన చేసే వాళ్ళని ఇంకా బలంగా సంఘం కోసం ఎలా ప్రార్థన చేయాలి అని చాలామంది యవనస్తులు, పేర్లు అయితే నేను చెప్పను కానీ చాలామంది సంఘంలో ఉండి చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ స్థితి ఈరోజు దేవుడు చూస్తున్నాడు, వాళ్ళ పరిస్థితులు దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తున్నాడు కూడా. ఈ సంఘంలోకి మేము వచ్చినప్పుడు కూడా ఆదరించి ప్రేమతో 3 వారాలు నాకు ఫోన్ చేసి నా మొహం కూడా తెలియనప్పుడు అమ్మగారు కేవలం ఆ మాటను బట్టి నేను సన్నిధిలోకి వచ్చాను. ఆ సన్నిధిలోకి వచ్చిన తర్వాత నేను ఇక్కడ ఉంటున్నాను అంటే అమ్మగారు చేసే ప్రేమ వేరు. నేను ఒకవేళ సన్నిధిలో పడుకుంటాను అమ్మగారు ఈరోజు అంటే ఆ ప్రేమ వేరు. ఎందుకంటే నేను మా అమ్మ ముందు కూడా గట్టిగా ఒకసారి సాక్ష్యంలో చెప్పాను, ఎంత కన్నా తల్లిదండ్రులు అయినా కూడా నేను రావడానికి కేవలం అమ్మగా నిన్ను నాకు దేవుడు ఇచ్చాడేమో కానీ సంఘంలో ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎక్కడ కట్ చేయాలి అని ప్రతి విషయాన్ని అయితే అమ్మగారు చాలా బాగా నాకు చెప్తారు. ఇలా చెయ్యి బుజ్జి, ఇలా ఉండు బుజ్జి, ఇలా చెయ్యి బుజ్జి అని. సో ఈ రోజు వరకు కూడా అన్నదమ్ములతో కానీ ఇక్కడున్న సిస్టర్స్ అందరితో కానీ ఇంత ప్రేమగా సంఘంలో మొదట ఉండేది ఏంటంటే ప్రేమే. ఆ ప్రేమకు పునాది అయితే దేవుడు అమ్మగారి ద్వారానే, ఆ మాట ద్వారానే. ఈరోజు అయ్యగారు చెప్పారు మాటలో ఎంత శక్తి ఉందో, మాటలో జీవం ఉండాలని. అలా జీవం కలిగిన మాటలు వాళ్ళ నోటి వెంట వచ్చి అది ప్రేమగా చూపిస్తున్నారు కనుకే సంఘంలో ఇప్పుడు మీరున్న అందరూ కూడా నేను ప్రేమను బట్టి ధన్యత కలిగి దేవుడి కృపలో ఇక్కడ ఉన్నారని నమ్ముతున్నారు. సో ఈరోజు అందరికీ కూడా తండ్రులకి, తల్లులకి, అమ్మగారికి అందరికీ కూడా హృదయపూర్వక మాతృదినోత్సవ శుభాకాంక్షలు. దేవునికి వందనాలు, నాన్నగారికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, మీ అందరికీ నా వందనాలు. ఈరోజు స్పెషల్ ఏంటంటే మామూలుగా ఎప్పుడు సండేనే, మనకి సండే ఆరాధనే. అయితే ఈరోజు మదర్స్ డే అని మనం కొంచెం ఎక్కువ సమయం తీసుకుంటున్నాము. ఏంటంటే ఇప్పుడు అమ్మగారు చెప్పిన వాక్యం, అయ్యగారు చెప్పిన వాక్యం కూడా మన మందిరంలో ఎప్పుడు ఆకు వాడకుండా మరి కాయలు కాసే చెట్లు, మరి నీరు పారే చెట్లు అలాంటివి అవన్నీ కూడా మనకి ఎక్కువ ఉపయోగపడే, ఔషధాలకు ఉపయోగపడే అంటే ఇప్పుడు మనమే ఉన్నాము. నీరు కట్టబడిన ఆకు వాడకుండా ఉండే మనుషుల్లాగానమాట. అట్లా దేవుని వాక్యం చెబుతుంది. మరి ఆ చెట్లన్నీ అంటే ఇప్పుడు అమ్మగారు చెప్పే వాక్యమే
మనకి ఔషధంలాగా పనిచేస్తుంది. అయ్యగారు చెప్పినా అమ్మగారు చెప్పినా వాక్యం ఔషధంలాగా పనిచేస్తుంది అనమాట. మనకి ఆత్మీయ తల్లిదండ్రులుగా వారు ఉన్నారు. ఇప్పుడు మన అమ్మగారు కూడా చాలా కష్టపడే పైకి వచ్చారు. అయితే అవన్నీ ఇప్పుడు కాదులే, కానీ ఇంకా మనకి ఆత్మీయ తల్లిదండ్రులుగా ఇప్పుడు వరకు మనం ఈ సన్నిధిలో ఉన్నామంటే ఈ రకంగా వారి కృప వల్లనే, వారు చేసే ప్రార్థన వల్లనే వారికి ఈరోజు అమ్మగారికి మదర్స్ డే సందర్భంగా హ్యాపీ మదర్స్ డే చెప్తున్నాను. మనందరం చిన్నవాళ్ళ కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళకి తల్లిగా అమ్మగారు ఉంటున్నందుకు, మనకి దేవుడిచ్చినందుకు ఎంతో కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాము. చిన్న సమస్య ముందు మెయిన్ ఏదైనా సరే, ఏ కష్టానికైనా సరే హాస్పిటల్ కన్నా అమ్మగారి దగ్గరికి ఎక్కువ ఫోన్ చాలా ఫాస్ట్ మీద అమ్మ ఏం కాదు అంటారు. ఆ మాటకే మనకి పూర్తి స్వస్థత వస్తుంది. ఆ స్వస్థత పొందిన దాంట్లో నేను మొదటి స్థానం నాకు ఉంటుంది. అదేవిధంగా మీరు అందరూ కూడా ఉంటారని నమ్ముచున్నాను. ఇంతమంది పిల్లలున్న అమ్మగారికి మదర్స్ డే శుభాకాంక్షలు. ప్రభువా, ఇలాంటి తల్లిదండ్రులు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలని హృదయపూర్వకంగా కూడా అందరూ హృదయపూర్వకంగా దేవుడికి మీ హృదయాల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు అనుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళు హృదయపూర్వకంగా, ఎందుకు అంటే మేము చెప్పే మాటలు బట్టి కాదు, కానీ మీ మనసులో వాళ్ళ ప్రేమ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చూశారు, అనుభవిస్తున్నారు, ఇంకా అనుభవించబోతారు. వాళ్ళ ఆరోగ్య విషయంలో కానీ మీరందరూ స్తుతిస్తేనే మన అమ్మగారయ్య గారు ఇంకా బలపడతారు. ఆరోగ్య సమస్యలన్నీ దేవుడి కృపలో ఎదిరించగలుగుతారు. మీరందరూ మనస్ఫూర్తిగా వాళ్ళు క్షేమంగా ఉండాలని దేవుడి కాళ్ళు పట్టుకొని అడిగితే ఈరోజు మన సన్నిధిలో ఇంతకు 100 ఆశీర్వాదంతో సంఘం వర్ధిల్లుతుంది. ఇంతకు 1000 ఆశీర్వాదంతో సంఘ బిడ్డలు బలపడతారు. ప్రార్థనా పరులు, దైవ సేవకులు ఈ సంఘంలో దేవుడి నామంలో లెగుస్తారు. ఇవన్నీ జరగాలంటే మాకు కావాల్సింది మన సంఘం అందరి ప్రార్థన. ఎందుకంటే మన సంఘంలో ప్రతి ఒక్కళ్ళు ప్రేమ కలిగిన వాళ్ళే, ప్రతి బ్రదర్ ప్రేమ కలిగిన వాళ్ళే, ప్రతి సిస్టర్ ప్రేమ కలిగిన వాళ్ళే, ప్రతి ఒక్కళ్ళు తల్లిదండ్రులు ప్రేమించే వాళ్ళే. మీరందరూ ప్రేమతో దేవుడికి మనస్ఫూర్తిగా స్తుతులు చెప్తూ ఉంటే అమ్మగారయ్య గారు ఈ క్షణము నిలుచున్న చోటనే గొప్ప కార్యాలు కావాలని మన కోసం ప్రార్థన చేస్తారు. ఆ అద్భుతం యేసు నామంలో మనం అందరం కూడా చూడగలుగుతాము. అందరూ కళ్ళు మూసుకొనే ఉండండి. ప్రసవ వేదన శ్రమ అనుకుంటే అమ్మ మనకు జన్మనిచ్చునా, బంధాలన్నీ భ్రమయున్నా, ప్రసవ వేదన శ్రమ అనుకుంటే అమ్మ మనకు జన్మనిచ్చునా, బంధాలన్నీ భ్రమ అనుకుంటే ఊడిగాలు మనకు చేయునా, బాధలు ఎన్నైనా బ్రతుకు ఇవ్వాలని కోరి కోరి శ్రమ పొందిన అమ్మను చూడు, ఆమె తెగురును చూడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందము గలదై సూర్యుని అంత స్వచ్ఛమును కలలును కలదై వ్యూహిత సైన్య సమభీకర రూపిణి అగు ఈమె ఎవరు? ఈమె ఎవరు?
సమభీకర రూపిణియగు ఈమె ఎవరు వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు రూపిణియగు ఈమె ఎవరు ఎగురు పావురమది స్త్రీలలో అధిక సుందరి వంటిది బండ సంధులలో ఎగురు పావురమది మనోహరమైన ముఖము మధురమైన స్వరమును మనోహరమైన ముఖము మధురమైన స్వరమును ముడత మచ్చ కళంకము లేనిది ముడత మచ్చ కళంకము లేనిది నిసగస గమదమా సగగమ మదని నిసా వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు రూపిణియగు ఈమె ఎవరు